గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. శుభోదయం. నా పేరు దార్లపూడి రవి. ఒక 10 years బ్యాక్ నేను కూడా ఒక ఎంప్లాయీగా ఉంటూ సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తూ, ఇండస్ట్రీలో జనరల్గా గ్రీనరీ కూడా డెవలప్ చేస్తారు, ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద పొల్యూషన్. అందులో భాగంగా అక్కడ కూడా గార్డెన్స్ డెవలప్ చేసి కాలనీలో కూడా కాంపిటీషన్స్ పెట్టి, గార్డెన్స్లో కాంపిటీషన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఒక రకమైన పోటీతత్వంతో పాటు బాగా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సక్సెస్ అయ్యాము. మొదట అందరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు చేసేవారు. మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అసలు ఎందుకు చేస్తున్నాం, టెర్రస్ గార్డెనింగ్ ఎందుకు చేయాలి, అలాగే బ్యాక్యార్డ్ గార్డెన్ ఎందుకు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కలుషిత ప్రపంచం వీ కెనాట్ సస్టైన్. మరి సస్టైన్ అవ్వాలంటే ఒక గృహిణిగా మీ వంతు బాధ్యతలు మీరు ఎలాగ నిర్వర్తిస్తారు, వాటితో పాటుగా మీ తాలూకా న్యూట్రీ గార్డెన్స్ మీరు డెవలప్ చేసుకుంటే కనీసం ఒక 1 weekలో 4 days అయినా మీరు మంచి ఆహారాన్ని, ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, క్రీపర్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు మీ గార్డెన్ నుంచే కనీసం 3 to 4 days మీ ఇంటి నుంచే మీరు తినగలిగేటట్టు ఉంటే తప్పకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే నా టాపిక్ సీడ్స్ కాబట్టి సీడ్స్ దగ్గరే ఉంటాను, అంతకు మించి వెళ్ళను. సీడ్స్ ప్రొటెక్ట్ చేయాలంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక ప్యాకెట్స్లోనో ముఖ్యంగా పాలిథిన్ కవర్స్లో పెట్టి దాన్ని ప్యాక్ చేస్తారు. అసలు పాలిథినే చేయకూడదు, బట్ అన్అవాయిడబుల్ సర్కమస్టెన్సెస్లో మీకు ఉన్నటువంటి రీసోర్సెస్ ఏముంటే వాటిలో మీరు సీడ్స్ని భద్రపరుస్తారు. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ పెట్టాను, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఒక రైతు జనరల్గా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన విత్తనాల్ని తను దాచుకునే పూర్వ పద్ధతి ఏంటంటే ఈ వెదురుతో తయారు చేసిన బుట్టలు, వెదురుతో తయారు చేసిన పొడకలు, గాయదులు అన్నీ పెద్ద పెద్ద ఉండేవి. కనీసం ఒక 500 నుంచి 1000 kgs పట్టిన ఈ ధాన్యం పట్టిన గాదెలు అంటారు వాటిని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. వాటిలో కావాల్సినంత వాడుకోగా మిగతావి విత్తనాల కింద చేసుకునేవారు, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే విత్తనాల కోసం ఏదైతే పెట్టారో అది మరి వాడరు, వాటిని సెపరేట్గా పెట్టుకునేవారు. పూర్వం గ్రామాల్లోనే అత్యధికమైనటువంటి కూరగాయల పంటలు పండేవి. అక్కడి నుంచి కూరగాయలు విలేజ్ నుంచే టౌన్కి వచ్చేవి. మన దౌర్భాగ్యం ఏంటంటే విలేజ్ నుంచి ఇప్పుడు చాలామంది వచ్చి టౌన్ వచ్చి కూరగాయలు కొనుక్కొని మళ్ళీ వెళ్తున్నారు. అంటే మొత్తం కాలచక్రం అంతా మారిపోయింది. మళ్ళీ బ్యాక్ టు ద నేచర్ అని చెప్పేసి చాలామంది మన రూట్స్ మర్చిపోకూడదని చెప్పేసి మళ్ళీ మేము, మన రాంబాబు గారు లాంటి వాళ్ళు ఈ విత్తనాల సంరక్షణే కాకుండా గార్డెన్స్ని డెవలప్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొన్ని విత్తనాలు ఉంటాయి, ముఖ్యంగా బీరకాయల్లో ఫస్ట్ మనం ఉంచవలసింది ఫస్ట్ కాసిన కాయనే ఉంచాలి. మనం లాస్ట్ కాసిన కాయని ఉంచుతాం. సో అదొకటి మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏదైతే ఫస్ట్ వస్తుందో అది కంప్లీట్ న్యూట్రిషన్స్ తోటి పూర్తిగా దానికి కావాల్సిన పోషకాలన్నీ తీసుకుంటుంది. కాబట్టి దానికి ఒక రిబ్బన్ కట్టండి, మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న రిబ్బను ఏదో ఒక ట్యాగ్ చేస్తే అది ఐడెంటిఫైడ్ యాజ్ ఎ సీడ్. కోడలు రిబ్బన్ కట్టింది, అత్తగారు తీసి కూర చేశారనుకోండి, మరి విత్తనాల కింద పనిచేయదు. కాబట్టి అత్తగారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ విత్తనాలు కాపాడుకునే విధంగా మీరు ముందుకెళ్ళండి ఒకటి. అలాగే పందిరి చిక్కుడులో ఇంచుమించు నా దగ్గర ఒక 18 రకాలు ఉన్నాయి. పందిరి చిక్కుడు అంటేనే 1-2 వెరైటీలు ఉంటాయి. ఫ్లాట్గా ఉన్న చిక్కుడు ఉంటుంది, పొడవుగా ఉన్న చిక్కుడు ఉంటుంది, ఓన్లీ గింజల్నే వండుకునే దాన్ని మనము డబుల్ బీన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. వైట్ కలర్ అండ్ రెడ్ మిక్సింగ్ కలర్లో ఉంటాయి. అది చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఎక్కువగా రాజుల ఇళ్లలో ఎక్కువగా ఈ వంటకాలు వాడతారు. ఆ బీన్స్ మంచి ప్రయారిటీ. బెంగళూరు ఏరియాలో కిలో 500 rupees లాగా అమ్ముతున్నారు. ఆ బీన్స్ ఎందుకు అమ్ముతున్నారంటే మీరు జీడిపప్పు కన్నా ఎక్కువ పోషకాలు దాంట్లో ఉన్నాయి. వీఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ వాల్యుబుల్ ప్రోటీన్ ఫుడ్. ఇటువంటి సాంప్రదాయమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో
వాటిని మళ్ళీ మనం కలెక్ట్ చేసుకుంటే ఆ సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది. ఎలాగవుతుందంటే ఫస్ట్ మన ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని మీ ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎకో ఫ్రెండ్లీ వాతావరణం అంటే మీ ఇంటికి ఎప్పుడైనా పిచ్చుకలు వస్తున్నాయా? కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. అంటే అక్కడ మీరు కావాల్సిన విధంగా పిచ్చుకలకి అట్రాక్షన్ అయ్యే ఈ వరి కంకులు కట్టడం కానీ, బౌల్తో వాటర్ పెట్టడం కానీ, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేస్తే హనీ బీస్ వస్తాయి, లేదా మన సీతాకోక చిలుకలు వస్తాయి. ఇవన్నీ కూడా వాటికి అట్రాక్ట్ అయితే ఆ ఏరియాకి వస్తే మనకి మనం స్వార్థం ఏంటి? పర్ఫెక్ట్ పాలినేషన్ జరగాలంటే మనకి ఇవన్నీ కావాలి. పాలినేషన్కి హనీ బీ కావాలి, సీతాకోక చిలుకలు కావాలి, పిచ్చుకలు కావాలి, బర్డ్స్ కావాలి, ఈవెన్ విండ్ కూడా ఒక విధంగా మనకు ఉపయోగపడుతుంది. సో అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఉన్న దాంట్లో అట్లీస్ట్ అవకాశం ఉన్నంత వరకు ఈ పందిరి చిక్కుళ్ళు కూడా ఏవైతే బాగా హెల్తీగా వచ్చి పైకి ఉంటాయో ఒక బంచ్, కొంతమంది ఇళ్లలో అందవు. మా శ్రీకాకుళం నుంచి అను గారు ఉన్నారు, ఆవిడ ఇంట్లో ఒక 1000-2000 మొక్కలు ఉంటాయి. ఆ చిక్కుడుకాయలు తీస్తూనే ఉంటుంది ఆవిడ, గ్రూప్లో పెడుతూనే ఉంటుంది ఆవిడ. ఏమండి మా అందరం అయిపోయాయంటే మాది అక్షయ పాత్ర అని వస్తూనే ఉంటాయి అంటారు ఆవిడ. కాబట్టి ఫస్ట్ వచ్చిన గుర్తుల్ని మీరు ఐడెంటిఫై చేసి వాటిని రిబ్బన్ కట్టేసి వాటిని ఉంచండి. మీకు అందం అనుకోండి, ఆ పైన ఉన్నవన్నీ విత్తనాలకి మన నెక్స్ట్ మీటింగ్లో ఎవరికైనా ఇవ్వచ్చు. మీరు కూడా ఒక సీడ్ బ్యాంక్ని డెవలప్ చేసుకోండి. దాన్ని డెవలప్ చేసుకోవాలంటే మీ దగ్గర ఫస్ట్ ఉండవలసినవి ఏంటి? పిడతలు అంటారు. పిడతలు చూడండి, మన తులసమ్మ దగ్గర డెకరేషన్ చేయడానికి చిన్న చిన్న పిడతలు పెడతారు. దాంట్లోని అమ్మవారికి డెకరేషన్ చేసి దానికి పసుపు రంగు పెయింట్ కట్టేస్తారు. వాటిలో పెట్టి దాని మీద ఒక ప్రమిద పెట్టి క్లోజ్ చేయండి. వేపాకులు వేయడం మర్చిపోకండి. ఎందుకంటే పెస్ట్ రిపెల్లెంట్ కాబట్టి వేపాకులు, కానుగాకులు ఇవన్నీ కూడా పౌడర్ చేసి వేసుకున్నా అవి కనీసం 2 to 3 years మీకు ఉంటాయి. ఒకటి వెదురు బుట్టలు చిన్న చిన్నవి మనకి మార్కెట్లో దొరుకుతాయి, ఒక 20-30 రూపీస్కి దొరుకుతాయి. వీటిని ఇలా కాకుండా వీటికి కంపల్సరీగా కౌడంగ్, అలాగే మన చెరువు మట్టి ఎక్కడైనా మీరు ఏదైనా క్యాంప్ వెళ్ళినప్పుడు కానీ దారిలోని పుట్టమన్ను కానీ దొరికితే వాటిని తెచ్చుకొని చెరువు మట్టి, పుట్టమన్ను ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని కొద్దిగా పేడ కూడా కలిపి దాన్ని స్లర్రీలాగా చేసి దీనికి అప్లై చేసి సన్ డ్రై చేశారనుకోండి, ఇది కంప్లీట్ ప్రొటెక్టివ్ ఒక వెసల్ అయింది. ఈ వెసల్లో మీరు విత్తనాలు పెట్టుకోండి. ఇందులో నేనేం పెట్టాను, ఇవి కాకరకాయ విత్తనాలు. కాకరకాయ పళ్ళు చెట్టు పండిపోయినవే డైరెక్ట్గా అలా తీసి ఇందులో పెట్టాం. ఇందులో కాకర ఉంది, ఆగాకర ఉంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇది ఇలాగైనా పెట్టచ్చు, లేదా వీటికి నేను యాక్చువల్గా పిడకలు కాల్చిగా వచ్చిన బూడిద మోస్ట్ పవర్ఫుల్ ప్రొటెక్టివ్ ఐటమ్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం ఏవైతే చీరల కోసం, లేకపోతే నగల కోసం, లేకపోతే ఆభరణాల కోసం ఎంత అట్రాక్ట్ అవుతారో మొక్కల కోసం అట్రాక్ట్ అవ్వండి. ఫస్ట్ ఎప్పుడైతే మొక్కల కోసం అట్రాక్ట్ అవుతారో మళ్ళీ పువ్వులు పెట్టుకుని అట్రాక్ట్ కాకుండా కడుపులోకి వెళ్ళే వాటి కోసం ఏ సంతకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరింటికి పెళ్ళికి వెళ్ళినా సరే ఫస్ట్ మన దృష్టి ఎక్కడ ఉండాలి? సిటీ టెర్రస్ గార్డెన్ మీద ఉండాలి. ఆ గార్డెన్లో ఏమున్నాయి, ఏ సీడ్స్ మనం తెచ్చుకోగలం, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలం. ఇప్పుడు మీకు చెప్పింది ఒకటి, మా గ్రాండ్ మదర్, ఇవి భోగి పిడకలు అందరికీ తెలుసే కదా. ఈ భోగి పిడకల్లో పంప్కిన్ సీడ్స్, బూడిద గుమ్మడి విత్తనాలు వీటిలో పెట్టేసి దాచుకోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి మనం కంపోస్ట్ వేసి దాంట్లో ఇది పెట్టేస్తే జర్మినేషన్ ప్రాబ్లం ఉండదు, సీడ్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇది వీ కెన్ డూ. అంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ మనం చేసుకోగలిగినవే. ఇవేవి కూడా మార్కెట్లోకి వెళ్ళి మనం చేయక్కల్లా. న్యాచురల్ రిసోర్సెస్ విత్ న్యాచురల్ ఐటమ్స్. గాజు సీసాలు ఎవరి దగ్గర కాఫీ బాటిల్స్ లేకపోతే పికిల్స్తో ఉంటాయి, వాటిని నీట్గా కడిగి వాటిని తీసుకొని అందులో చిక్కుడు విత్తనాలు కానీ, బీర విత్తనాలు కానీ ఏవైతే మీకు ఉండాలో వాటిని, గాజు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొటెక్టివ్ వెసల్ ఫర్ సీడ్స్. సో కాకపోతే దీంట్లో చిన్న సులువు ఏంటంటే ఒక ఇంగువ
చిన్నది రౌండ్ బాల్ లాగా చుట్టూ ఇందులో వేయాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రిపెల్లెంట్ అన్నమాట. వేపాకులు ఉంచుకోండి, కానుగ ఉంచుకోండి, తులసి ఉంచుకోండి. వీటితో పాటుగా ఈ విధమైన వెసల్స్ ఎవరికి ఏది అవకాశం ఉంటే అది. అలాగే తాటాకులతో తయారు చేసిన బుట్టలు ఉంటాయి, వీటిని కూడా దాచుకోవచ్చు. మనకి ఇవన్నీ కూడా మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటాం వెసల్స్కి కానీ, లేకపోతే పూల కుండీలకి, వాటికి. ఇటువంటి వాటి చేస్తూ ఇంట్లో కూడా మనం చేసే కల్టివేషన్ విషయంలో కూడా న్యాచురల్గా మన దగ్గర ఉన్న వెసల్స్ తోటి వాటితోటి చేయండి. బరువు టెర్రస్ మీద బరువు పెంచకుండా ఉండడానికి చూడండి. బరువు పెరగడం వల్ల మనకి ఇబ్బంది. అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో గట్టాను వాళ్ళు ఏం చేస్తారంటే రైజర్ బెడ్ కల్టివేషన్ అని కొద్దిగా రైజ్ చేస్తారు. కింద సాయిల్ బాగలేదు కానీ మనకేమో ఇంట్రెస్ట్, ఇమీడియట్గా కల్టివేషన్ చేసుకోవాలి. కింద ఒక పాలిథిన్ షీట్ కానీ, లేదంటే మన టార్పలిన్ షీట్ కానీ, ఓల్డ్ ఇది కానీ వేసేసి ఏదైతే గన్ని బ్యాగ్ అని వేసేసుకొని పైన కోకోనట్ పీల్ చేసినటువంటి స్ట్రా మల్చింగ్ వేసుకొని దాని మీద మనం ఆల్రెడీ పాట్ మిక్స్ చేసుకుంటాం. ఆ పాట్ మిక్స్ దాంట్లో ఫిల్అప్ చేసుకుంటే రెక్టాంగిల్ బాక్స్ తయారు చేసుకుంటే చాలు. మంచం ఎలాగుంటుంది అలాగా దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి దాంట్లో కింద సాయిల్లో ఎక్సెస్ వాటర్ ఉన్నా సరే కిందని సింక్ అయ్యే విధంగా ఈ కొబ్బరి పీచు అవన్నీ చూసుకుంటాయి. మిగతా కల్టివేషన్ మనం చేసిన గార్డెన్కి సంబంధించిన ఏ మొక్క అయినా మహా అయితే 6 ఇంచుల నుంచి 8 ఇంచులు ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. ఫ్రూట్కి వెళ్తేనే అవి పెద్దవి అవుతాయి, ఎక్కువ రూట్స్ వెళ్తాయి. సో కాబట్టి వాటిని కూడా మీరు రైజర్ బెడ్ కల్టివేషన్లో చేసుకోవచ్చు. విత్తనాలను కూడా డబుల్ బీన్స్ ఇవే కాకుండా చాలామంది మన ఆకుకూరలు, ముఖ్యంగా అమరాంతస్, రెడ్ అమరాంతస్ అని, లేక్ జ్యూస్ అని, ఇవా రకరకాలు ఉన్నాయి. అయితే మనం ఆలోచించుకోవాల్సింది మన వాతావరణానికి ఏం సూట్ అవుతాయి, ముఖ్యంగా అది కూడా చూసుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ వాతావరణం మనం ఇస్తేనే మనకి. చాలామంది అంటారు సార్ అన్నీ వేసాం కానీ కొన్ని చచ్చిపోతున్నాయి సార్ అని. ఎక్సెస్ వాటర్ ఉండొచ్చు, వాటర్లో హార్డ్నెస్ ఎక్కువ ఉండొచ్చు, సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్ అవి సరిగ్గా అందకపోవచ్చు, అవి సరిగ్గా పెరగకపోవచ్చు. సో మీరు బ్యాలెన్స్డ్ డైట్ ఎలాగైతే మనం పిల్లలకి గట్రా ఇస్తున్నామో, పిల్లలు మొక్కలు ఒకటే, రెండు బోతర్ సేమ్. మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళ మీద దృష్టి పెడితే అంత అందంగా ఉంటాయి. అవి మనం ఇనీషియల్ స్టేజ్ నుంచే జర్మినేషన్ అప్పుడే మనం దాన్ని విలువగా దాన్ని జాగ్రత్తగా మనం చూసుకుంటే జర్మినేషన్ హెల్తీగా వస్తే వచ్చిన క్రాప్ హెల్తీగా వస్తుంది. మనకి 10 కాయలు వచ్చాయి, 20 కాయలు వచ్చాయి, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ వచ్చిన ఆ 10 కూడా హెల్తీగా ఉండాలి. దాంట్లో 1, 2 ఫస్ట్ ఏవైతే వస్తే వాటిని మనం విత్తనాల కింద వాడుకోవాలి. సో ఇలాగా మొక్కజొన్న కండ్లు, ఇది వైల్డ్ వెరైటీ ట్రైబల్ ఏరియా నుంచి కలెక్ట్ చేసుకున్నవి. ఇందులో బోల్డ్ రకాలు ఉన్నాయి. మన ఆల్రెడీ అరకులోయ వాళ్ళు మన పాడేరు నుంచి తీసుకొచ్చారు. మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఈవెన్ చవార్ అంటాం కదా, సొరగం అంటాము. ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఇది పెద్ద ఎక్కువ సీడ్స్ పెట్టుకునే ఒక కౌడంతో తయారు చేసిన పిడక. లేదు చిన్నదైతే చిన్నది, మన దగ్గర ఎంత అవకాశం ఉంటే అంతే. అలాగే తమిళనాడులో నమ్మాల్వార్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది. నమ్మాల్వార్ ఈజ్ అ ఫార్మర్, ఈజ్ ప్రొటెక్టింగ్ సో మెనీ వాల్యుబుల్ సీడ్స్. చాలా ఎన్ని రకాల డైవర్సిటీ ఉన్నదంటే తమిళనాడు, కేరళ వాళ్ళు, ఈవెన్ మా కర్ణాటక వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు చేస్తున్నటువంటి డైవర్సిటీ అసలు మనం కెనాట్ ఎక్స్ప్లెయిన్. మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే ముఖ్యంగా విశాఖపట్నంలో పాసిబిలిటీ అవుతుంది. ది ఎన్వైరన్మెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ క్రాప్స్. ముఖ్యంగా సెటీ టెర్రస్ గార్డెన్, బ్యాక్ యార్డ్ గార్డెన్ ఉన్నవాళ్ళు మీకు ఎవరికి కావాలన్నా సరే ఒక 50 to 60 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఇస్తాము. అవి మీరు ఎలాగైనా సరే డెవలప్ చేసి వాటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మన ఈ 2-3 సెషన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా సిటీ టెర్రస్ గార్డెన్కి ఇక్కడ ఒక మంచి బ్యాంక్ ఉండాలి, సీడ్ బ్యాంక్. ఆ బ్యాంక్లో మీరు సీడ్స్ దాచుకోవాలి. బాగుంటుందా? ఎందుకు సీడ్స్ కోసం రైతులు కూడా క్యూ లైన్లోంచి నిలబడడం నుంచి ఎవరి విత్తనం వాడు తయారు చేసుకునే స్టేజ్కి మారిపోయారు. వై డోంట్ వై మనం ఎందుకు మారకూడదు? మన విత్తనాలు మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇలా చేతి సంచులు తమిళనాడు వాళ్ళు కుట్టుకారు, చిన్నవి. ఎవరింట్లోనైతే మిషన్ ఉంటాయో వాళ్ళు చిన్న క్లాత్ తీసుకొని, ఉల్వర్ ఆనంద్ అని వాళ్ళు ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనమాట, వాళ్ళు చిన్న బ్యాగ్, ఇందులో విత్తనాలు షేర్ చేసుకున్నారు. ఇందులో ఇంకా చిన్న వెరైటీస్ కూడా ఉంటాయి. సో యూ కెన్ ప్రిపేర్ ఇలాంటి తయారు చేసి
ఇలా కట్టుకోవచ్చు. మేము ఓన్లీ ఒక ఐడియా ఇస్తున్నాను, మీరు దీని నుంచి మీరు ఇన్నోవేటివ్గా ఎన్నైనా చేయొచ్చు. ఇలాంటి బ్యాగ్స్ కూడా సీడ్స్ దాచుకోవడానికి. కానీ వేపాకులు అలాగే కానుగాకులు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించిన లీవ్స్ కూడా మనకి ఉపయోగపడతాయి. ఎందుకు సీడ్స్ ఇందులో ప్రొటెక్టివ్గా ఉండాలి. తర్వాత మీ దగ్గర ఉన్న సీడ్స్ని ఇయర్లీ దాచి లోపల పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆ పెట్టిన ప్లేస్ని బట్టి కూడా ఆ సీడు స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంత మాయిశ్చర్ మీరు బయట నుంచి కలెక్ట్ చేసి వచ్చినప్పుడు దాంట్లో మాయిశ్చర్ ఉండొచ్చు. ఆ మాయిశ్చర్తో మీరు లోపల పెట్టారంటే మీ విత్తనాలు, మీరు అంతకుముందు పెట్టుకున్న విత్తనాలు కూడా ఫంగస్ వచ్చి పాడైపోతాయి. సో బెటర్ టు డ్రై ఇన్ ఏ సన్లైట్. అలాగే ఇంట్లో కూడా ఒక 10 ఎన్నో ఇలాంటి బుట్టలు తీసుకోండి, చిన్న చిన్నవి. మార్కెట్కి వెళ్ళి పర్చేజ్ చేసి ఇందులో సన్ డ్రై చేయండి. చాట్లలోని అయితే ఇలాంటి అంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్తే డాక్టర్ గారు ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. గ్లౌజ్ వేసుకుంటారు, ఫిల్టర్ పెట్టుకుంటారు, పైన కూడా క్యాప్ పెట్టుకుంటారు, చేతులు బాగా కడుక్కుంటారు, కడుక్కున్న తర్వాత వేసుకుంటారు. విత్తనం కూడా అంతే ప్రొటెక్టివ్గా ఉండాలి. అంత నీట్గా చేస్తేనే ఆ విత్తనానికి మనం వంట చేస్తూ ఒకసారి విత్తనం ముట్టుకొని పిల్లలకి ఏదో పని చేస్తూ అలా చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి జర్మినేషన్ వాల్యూస్ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నా అనుభవం ఇది, మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లే తప్ప మీరేం పెద్ద పొరపాట్లు చేయరు. తలుపు వేసి మళ్ళీ సంవత్సరం తర్వాత తీస్తారు, అది తర్వాత విషయం. అలా చేయకుండా మధ్య మధ్యలో కూడా వాటిని ఉన్నాయా లేవా, ఏమైనా ఇన్సెక్ట్ యాడ్ అయిందా అనేది కూడా చూసుకొని వాటిని మీరు సన్ డ్రై చేసి మళ్ళీ తర్వాత ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ ఎగ్జాంపుల్ చెప్తే నన్ను తిట్టకండి, నేను అన్నీ కూడా ఉదాహరణలే చెప్తాను. ఎందుకంటే ఉదాహరణ తొందరగా మనకు క్యాచ్ అవుతుంది, గుర్తుంటుందని. ఒక స్కూల్ పిల్లల్ని అడిగాము మేము, ఎందుకంటే సీడ్ బాల్స్ తయారు చేస్తాం మేము. నేను స్కూల్ పిల్లలతోటి ఎక్కువగా సీడ్ బాల్స్, ఫారెస్ట్కి సంబంధించిన మెటీరియల్ అలాగే ఫ్రూట్స్కి సంబంధించిన ఆ సీడ్స్ని కలెక్ట్ చేసి త్రోడ్ దేరు సిటీ టెర్రస్ గార్డెన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరిళ్ళలో వాళ్ళకి సీతాఫలం తింటే గింజలు పక్కన పెట్టండి, చింతపండు పిసికితే ఆ గింజలు పక్కన పెట్టండి, వీటన్నిటిని కలిపి ఒక దగ్గర పెట్టండి. ఎందుకంటే అవే మనకి సీడ్ బాల్ తయారు చేయడానికి చాలా ఉపయోగపడతాయి. మీ హరిత విశాఖపట్నాన్ని డబుల్ హరిత చేయొచ్చు మనం వాటితోటే. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇన్ డస్ట్బిన్ అది ఒక మొక్కకి మనకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. అది కూడా మీరు ఉషా గారు పరిగణలోకి తీసుకుంటారని నాకు తెలుసు. కంపల్సరిగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి నెల ఏదో మీటింగ్ పెట్టుకోండి, దాంట్లో ఈ సీడ్స్ అన్న కలెక్ట్ చేయండి. కలెక్షన్ ఎక్కడ పెట్టాలని గాబరపడకండి, నేనున్నాను, దాన్ని నేను తీసుకుంటాము. ఇక్కడ కూడా మనం సీడ్ బాల్స్ స్కూల్ పిల్లలతోటి సిటీ టెర్రస్ గార్డెన్తో కోఆర్డినేట్ చేసి చేద్దాం. అయితే ఈ సీడ్ బాల్స్ అన్నీ కూడా మనం డ్రాట్ ఏరియాలో ఇవి చల్లడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో అందుకు ఎవరు ఏ విధంగా ఏ కార్నర్లో ఏ విధమైనటువంటి హోప్ ఉన్నా సరే దాన్ని వదలకుండా సీడ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చూడండి. ఇంకొకటి పల్సెస్, అంటే కొంతమంది రైతులు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా 2-3 విషయాలు చెప్తాను. పల్సెస్ అలాగే పప్పు ధాన్యాలు, దాన్ని ఏమంటారు, దాన్ని బొబ్బర్లు, జనుగులు, అలసందులు, కందులు ఇటువంటివి ఉంటాయి. పోనీ ఇంట్లో వేసుకున్న బ్యాక్యార్డ్ గార్డెన్లో వేసుకున్నా సరే, కొద్ది మొత్తంలో వేసుకున్నా సరే అవి కూడా ప్రొటెక్ట్ చేయాలంటే ఎలాగనేది నేను చెప్తాను. దీని తర్వాత చాలామంది ఏంటంటే ఈ గోనె సంచులు ఉంటాయి కదా, గోనె సంచులను కూడా ఉపయోగించుకోవచ్చు. వాటిని కూడా మనం ఉపయోగించి చిన్న ఇప్పుడు ఆనియన్ పెట్టుకునే గోన్లు ప్లాస్టిక్ కాకుండా ఓల్డ్ వచ్చేవి, అవి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వాటిని కింద మీ తాలూకా సీడ్ బ్యాంక్ మీ ఒక అల్మారాలో ఎక్కడ పెడతారు కదా, వాటిలో ఈ గోనె సంచి చేసి దీని మీద ఇవన్నీ పెట్టండి. సో ఎక్కడ కూడా విత్తనం పాడైపోవడానికి వీలు లేని విధంగా మీరు ప్రొటెక్ట్ చేస్తే, ఈవెందో దానికి భగవంతుడు జీవం ఇస్తే అది జర్మినేట్ అవుతుంది. అంటే ఇన్ని అడ్డంకులను దాటుకుంటూ వచ్చి అది మొక్క అవుతుంది. కొన్ని దగ్గర కాలువలను కూడా మొక్కలు వేసిపోతాయి. అంటే సీడ్ ఎంత పవరో మీరు ఆలోచించుకోండి. సో ద పవర్ ఆఫ్ సీడ్ ఈజ్ అవర్ లైఫ్. రానున్న రోజుల్లో సీడ్ దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే కల్టివేషన్ చేసే పరిస్థితి తగ్గింది కాబట్టి. సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి బోల్డ్ ఎయిమ్స్ ఉన్నాయి. ఆ ఎయిమ్స్ అన్నింటిలో ఇవి కూడా 2-3 ఎయిమ్స్ కింద మీరు ఆలోచించుకొని ఈ విత్తనాలు ప్రొటెక్ట్ చేసే విధంగా మీ దగ్గర బ్యాక్యార్డ్ గార్డెన్లో కానీ ఎక్కడైనా ఒక ప్లేస్ ఉంటే అక్కడ హ్యాంగ్ చేయండి. ఇప్పుడు బీరకాయల్ని ఇలా హ్యాంగ్ చేసుకోండి, అయిపోయినవి. మేమైతే మా పొలాల్లోనే ఉన్నటువంటి హట్లోనే ఇవన్నీ హ్యాంగ్ చేస్తాం. అలాగే ఈ ఆనపకాయ కానీ వీటన్నిటిని కూడా డైరెక్ట్గా పైన బెండ మొక్క జనరల్గా ఎక్కువ మొక్కలు వచ్చాయనుకోండి
మంచి బాగా హెల్తీగా ఉన్న మొక్క మొత్తం ఆయన మొక్కకున్న బెండకాయలన్నింటినీ సీడ్ కింద వదిలేయండి. అవి పచ్చిగా ఉంటుండగా మాత్రం కట్ చేసి సీడ్ కింద దాచకండి. చెట్టుకే అది పూర్తిగా డ్రై అవ్వాలి. సీడ్ మీరు వంగపండు ఉందనుకోండి, వంగపండు ఎల్లో అయిన తర్వాత దాన్ని యూ హ్యావ్ టు కట్ అండ్ ఫెర్మెంట్, దాన్ని పులిపెట్టి దాని విత్తనాలు తీసుకోవచ్చు. అది దాని సీడ్ని నీట్గా వాష్ చేసి మనం సన్ డ్రై చేసుకొని దాచుకోవచ్చు. ప్రతి ఒక్క విత్తనానికి కూడా ఉంటుంది. అలాగే బూడిద మీకు చెప్పాను, యాష్. ఎవరైనా ఒకరు ఈ గోన్ సంచి మీద మీ పల్సర్స్ కానీ అదే బొబ్బర్లు, జునుగులు, అలసందులు ఉంటాయి కదా, వాటిని వీటి మధ్యలో మనం సీడ్ వేస్తాం. వీటి మధ్యలో వేసిన తర్వాత ఇందులో సీడ్స్ వేసిన తర్వాత వీటి పైన ఈ బూడిద వేస్తాం. మళ్ళీ బూడిద వేస్తూ ఇలాగంటాం, లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తాం, మళ్ళీ ఇలాగంటాం. సో ఏమవుతుంది, ఈ రౌండ్గా ఉన్నటువంటి ఈ సీడ్స్ అన్నిటికీ కూడా మనం వేసినటువంటి యాష్ ఏదైతే బూడిదుందో అది మొత్తం దానికి అడ్హెషన్ అంటుకుంటుంది. అంటుకొని అవి కూడా పెద్ద ఇంత కంది విత్తనం కూడా ఇంత అవుతుంది. సో అది చాలు. వీటిని